హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కూడా ఇంకొక మోడల్లో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చేశాను. సో ఇవి కూడా మీకైతే నచ్చుతాయని అనుకుంటున్నానండి. నేను చూపించిన ఈ బ్యాంగిల్స్ అనేవి మీకు నచ్చిన కలర్లో అయితే మీరు చేసుకోవచ్చు. సెంటర్లో చేసిన గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి మీరు ఏ శారీ మీదకైనా కూడా మ్యాచింగ్గా వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలి అనేది చూసేద్దాము. అంతకంటే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మొత్తం కూడా ఫుల్గా చూడండి. ఫుల్గా చూసాక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలి మీ సైజులో అనుకుంటే మీకు సైజ్ వచ్చేసి 2 అయితే మీరు 2/4 తీసుకోండి. మరి 2/4లో పెద్ద సైజ్ కాకుండా మనకి స్మాల్ సైజెస్ అయితే వస్తాయి. సో ఆ సైజ్ తీసుకొని మీరు బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను సిల్క్ థ్రెడ్ అనేది 30 స్ట్రాండ్స్ తీసుకొని 2 కట్ బ్యాంగిల్కి మొత్తం కూడా వ్రాప్ చేసుకున్నాను. ఇలా వ్రాప్ చేసుకున్నాక రౌండ్ షేప్ కుందన్స్, నెక్స్ట్ అలాగే ఐ షేప్ కుందన్స్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకుంటున్నాను. సో 7 డాట్స్ అనేవి నేను గమ్ అప్లై చేసుకొని 7 కుందన్స్ కూడా నేను ఇక్కడ అంటించుకుంటున్నాను. ఇలానే మనం 4 సైడ్స్ అంటే మీరు బ్యాంగిల్కి డిజైన్ ఏ విధంగా వేసుకోవాలనేది చూసుకోండి. నేను ఇక్కడ 4 మాత్రమే డిజైన్ వచ్చే విధంగా నేను కుందన్స్ అంటించుకుంటున్నాను. అదే మీరు ఈ బ్యాంగిల్లోనే మీకు 5 ఫ్లవర్స్ రావాలి అనుకుంటే మీరు కొలత చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకోండి. మీకు కొలత చూసుకొని ఎలా బ్యాంగిల్ పైన మనము ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో అయితే మీకు తప్పకుండా పోస్ట్ చేస్తానండి. నేను వచ్చేసి ఈ బ్యాంగిల్కి 4 ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఇలాగ చుట్టూ కూడా నేను 4 సైడ్స్ నేను కుందన్స్ అయితే అంటించేసుకున్నానండి. ఇలా 4 సైడ్స్ కూడా మనం కుందన్స్ అంటించేసుకున్నాక హై షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ అయితే అంటించుకోవాలి. ఇక్కడ డిజైన్ అనేది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. మీరు ఎలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగానే మీరు డిజైన్ చేసుకోవాలని ఏమీ లేదండి. సో నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నానని అయితే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఇలా కూడా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. అంటే సింపుల్గా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. సో సేమ్ ఇలానే చుట్టూ కూడా ఐ షేప్ కుందన్స్ అయితే అంటించుకోవాలి. అలాగే మీకు ఇంకొక వీడియోలో మనము బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ అనేది ఎలా వ్రాప్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది కూడా మీకు చూపిస్తాను. మనం వేసుకున్న ఫ్లవర్ డిజైన్ అనేది మీరు కొలత ప్రకారం బాగా చూసుకొని వేసుకోవాలండి. అలా కాకుండా వేసుకున్నట్టయితే మనకి కొంచెం ఇటు ఫ్లవర్ ఉన్న సైడు ఎక్కువ స్పేసు, ఇటు పక్క ఫ్లవర్ ఉన్న సైడు తక్కువ స్పేసు ఉన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మనం వేరే ఏదైనా డిజైన్ చేయాలంటే అక్కడ మనకి అటు ఇటుగా ఉంటుందండి. అస్సలు పర్ఫెక్ట్గా అయితే కనిపించదు. అదే మీరు కస్టమర్కి చేసి ఇచ్చే బ్యాంగిల్కి అయితే మరీ పర్ఫెక్ట్గా చేయాలి. సో అలా చేస్తేనే వాళ్ళు ఇంకొక ఆర్డర్ అనేది మీకు ఇస్తారండి. సో ఏదైనా చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా కనుక చేస్తే అది చాలా చాలా లుక్గా కనిపిస్తుంది. సో మీరు కొలత ప్రకారం ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇలాగే మనము ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాక నాకు సెంటర్లో స్పేస్ అనేది ఉంది కదా, ఆ స్పేస్లో రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకున్నాను. సో చూసారు కదా, మొత్తం కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది, స్పేస్ అటు ఇటు కాకుండా. సో ఇప్పుడు డ్రై అయిన తర్వాత చూసారా లుక్ అనేది ఎంత బాగుందో. సేమ్ ఇలానే నేను 4 బ్యాంగిల్స్ అయితే చేశానండి. ఇప్పుడు మనము కడా బ్యాంగిల్స్ ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు చూసేద్దాము. ఈ కడా బ్యాంగిల్ చేసుకోవడానికి నేను 1 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 2/4 సైజులో తీసుకున్నానండి. సో మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో అయితే తీసుకోండి. ఇక్కడ మనము 1 కట్ బ్యాంగిల్కి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ స్ట్రాండ్స్ అనేవి గోల్డ్ కలర్వి 50 తీసుకున్నానండి. ఇలా 50 తీసుకున్నాక గమ్ అప్లై చేసుకొని 1 మినిట్ అలానే వదిలేయండి. 1 మినిట్ అలా వదిలేస్తే మనకు అది ఆరిపోతుంది. మనము సిల్క్ థ్రెడ్ అనేది చుట్టినప్పుడు మనకి అటు ఇటు కదలకుండా ఉంటుందండి. ఈ 50 స్ట్రాండ్స్ అనేవి కూడా మనము 1 కట్ బ్యాంగిల్కి చుట్టుకోవాలి. సో ఇలా చుట్టిన తర్వాత నేను బ్యాంగిల్ అనేది మీకు చూపిస్తాను. మనం తీసుకున్న 50 స్ట్రాండ్స్ కూడా ఇలా చుట్టుకున్నాక మనం ఇక్కడ గమ్ అనేది అప్లై చేసుకొని మనము థ్రెడ్ అనేది అంటించేసుకోవాలండి. సో ఇలానే మొత్తం కూడా మనము బ్యాంగిల్ మొత్తానికి చుట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా 1 కట్ బ్యాంగిల్ మొత్తానికి కూడా నేను చుట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రౌండ్ షేప్ కుందన్ అనేది తీసుకొని 4 సైడ్స్ కూడా మనము అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఐ షేప్ కుందన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ డిజైన్ లాగైతే వేసుకోవాలి. సేమ్ ఇలానే 4 సైడ్స్ కూడా వేసుకోవాలండి.
సో చూసారు కదా, నేను ఇలా 4 సైడ్స్ కూడా నేను ఐ షేప్ కుందన్స్ అనేవి అంటించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్స్లో స్టోన్ చైన్ అనేది తీసుకొని చుట్టూ కూడా అటువైపు ఇటువైపు కూడా అంటించుకోవాలి. మీరు ఇక్కడ స్టోన్ చైన్ అనేది నేను వైట్ కలర్లో తీసుకున్నానండి. మనకి గోల్డ్ కలర్లో కూడా స్టోన్ చైన్ అనేది దొరుకుతుంది. సో దాన్నైనా సరే యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ కలర్ ఎందుకంటే పెట్టుకున్నాను, మనకి ఇంకా బాగా షైనీగా కనిపిస్తుందండి ఈ గాజు అనేది. సో అందుకని చెప్పేసి నేను వైట్ కలర్లో ఉన్న స్టోన్ చైన్ అనేది అంటించుకున్నాను. ఇప్పుడు సెంటర్లో గమ్ అప్లై చేసుకొని మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్ అనేవి ఈ గమ్ అప్లై చేసుకున్న దానిపైన అయితే వేసుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి మనకి మైక్రో షుగర్ బీడ్స్ కూడా దొరుకుతాయండి. సో వాటినైనా సరే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ అనేవి యూస్ చేసుకుంటున్నాను. మనం మగ్గం వర్క్ యూస్ చేస్తాం కదా, సో అవైతే యూస్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని మనము గమ్ అప్లై చేసాం కదండి గాజు పైన, వాటిపైన అయితే వేసుకోవాలి. అలా వేసుకున్నాక మనము రివర్స్ అయితే చేసుకోవాలండి. రివర్స్ చేస్తే మనకి ఏంటి అంటే గమ్కి అంటుకున్న షుగర్ బీడ్స్ అనేవి అలానే ఉండిపోతాయి, పైన ఏమైనా ఉంటే అవి రాలిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా టూత్పిక్ అనేది తీసుకుని గమ్కి మనము ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా గాజుకి అయితే అంటుకుంటాయండి. సేమ్ ఇలానే 4 సైడ్స్ కూడా చేసుకోవాలి. సో చూసారు కదా, నేను ఇలానే 4 సైడ్స్ కూడా చేసుకున్నాను. డ్రై అయిన తర్వాత చాలా లుక్గా కనిపిస్తుందండి. మీరు ఇది ఏ శారీ మీదకైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం బ్యాంగిల్స్ అనేవి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ 4 బ్యాంగిల్స్ కూడా చేసుకున్నాం కదా, ఆ 4 బ్యాంగిల్స్ కూడా డ్రై అయిపోయాయి. సో లుక్ అనేది ఇలా ఉంటుందండి. మీరు ఈ బ్యాంగిల్ అనేది నేను చూపించిన ఈ డిజైన్ అనేది మీరు వేరే ఏదైనా సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని మీకు శారీ మ్యాచింగ్ అయినా సరే చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోవచ్చండి. నెక్స్ట్ కడా బ్యాంగిల్స్ అనేవి చేశాను కదా, అవి మీరు ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను నా శారీ మ్యాచింగ్ అయితే చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కస్టమైజ్డ్ అంటే మీకు ఏ శారీ కలర్లో బ్యాంగిల్స్ కావాలి అనేది, శారీ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవి కావాలనేది నాకు కింద కామెంట్ చేయండి. వాటికి తగ్గగా ప్రైస్ అనేది కూడా నేను చెప్తాను. మీకు నేను కస్టమైజ్ చేసి అయితే ఇస్తానండి. మీరు ప్రైస్ అనేది కూడా నేను మీకు రీజనబుల్గానే చెప్తాను. ఒకవేళ మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎప్పుడు కావాలి అనేది చూసుకొని నేను ఆ టైంకి అయితే నేను బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసి మీకైతే నేను పోస్ట్ చేస్తాను. సో మీకు నచ్చితే నాకైతే ఆర్డర్ ఇవ్వండి. సో ఇదండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పనిసరిగా వీడియో అయితే లేట్ అవ్వచ్చు కానీ నేనైతే మీకు ఆ కలర్లో బ్యాంగిల్స్ అనేవి న్యూ డిజైన్తో నేను మీకైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.